జగిత్యాల జిల్లా రాయగల్ మండలంలో ఇటిక్యాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వేద పండితులు జగన్మోహనాచార్యులు రామ్ గోపాలాచార్యులచే పంచాంగ శ్రావణం నిర్వహించారు. క్రోధి నామ సంవత్సరంలో ప్రజలకు దోషాలు తొలగిపోవాలంటే ఆధ్యాత్మిక సేవలు తరించాలని, నలుపు రంగు గల పంటలు సమృద్ధిగా పండుతాయని, మన దేశంలో కానవచ్చే సూర్యచంద్ర గ్రహణాలు లేవని తెలిపారు. అనంతరం అందరికీ పచ్చడి ప్రసాదాన్ని వితరణ జరిపారు. సాయంత్రం వేళ శ్రీవారు శ్రీదేవి భూదేవిలతో పల్లకిలో పురవీధుల గుండా ఊరేగుతూ గంగపుత్రులు పల్లకి మోయగా మహిళలంతా మంగళ హారతులతో సన్నాయి వాయిద్యాలతో శ్రీ వెంకటేశ్వర భక్త భజన మండలి వారిచే గానామృతాల మధ్య అందరికీ దర్శన భాగ్యం కలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పోయి వైకుంఠం తీసుకుపోయినా కూడా దీపాలు పెట్టుకుంటాను. 2000 మంది పాలనలోనే నేను నమ్ముకోనయ్యా అన్నవాడికి కష్టాలు బాధ పెట్టవు, సురుకులు పెట్టినా కానీ గుండెల నుంచి పెట్ట దెబ్బలు తాకాయి. కాబట్టి ప్రహ్లాదు ఎలా స్మృతి విభ్రమో బుద్ధినాశో ప్రణశ్యతి అంటాడు భగవద్గీతలో కృష్ణుడు కదా. క్రోధం కలిగితే నువ్వేం చేస్తున్నావు శని మంత్రి అవడం వల్ల శుభకృతి శోభకృతి లాగా ఈ సంవత్సరం ఉన్నది. వర్షపాతం తక్కువగా ఉంటుంది. ప్రజలకు ఏదో ఒక ఇబ్బందులు ఏదో ఉంటాయి. కుంభవృష్టికి కరువు కాటకాలు అలవాటిస్తారు. అలాగే సైన్యం అధ్యక్షుడు కూడా శనికి అప్పచెప్పారు. సైన్యాధిపతి కూడా శని, రాజు కుజుడు, మంత్రి శని, సైన్యం మీద కూడా శని. కాబట్టి ధర్మం అనేది నశిస్తుంది. భారతదేశ సైనిక శక్తి కొంచెం వెనకంజ వేసే అవకాశం ఉంది. సైనికుల ఇంతకుముందు మంచి టాప్లో ఉన్న సైన్యం కొంత వెనక్కి తగ్గే అవకాశం ఉంది. ప్రజలు చెడ్డ పనులు చేసే అవకాశం ఎక్కువ ఉంది. చంపడం, కొట్టుకోవడం, పొడుచుకోవడం, ఇప్పటికీ హత్యలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ జరుగుతాయి సైన్యాధిపతి శని అవ్వడం వల్ల. ఇకపోతే పంటల మీద కూడా కుజుడే ఉన్నాడు. పంటల అధిపతి కూడా కుజుడే తీసుకున్నారు. కాబట్టి కుజుడు భూమి పుత్రుడు అంటే కదా. కాబట్టి భూదేవతకి మాత్రం నష్టం చేయకూడదు. భూదేవత యొక్క పుత్రుడు కాబట్టి నష్టం చేయకూడదు. ఆయన పంటలకు మాత్రం కొంచెం అనుకూలమైన వర్షాలు కురిపించే అవకాశం ఉన్నది. సమస్త మంగళాన్ని భవంతు. దేశకాలకాల ధర్మ పరిరక్షణే దిగ్విజయ ప్రాప్తిరస్తు. సప్తగిరులపై వెలసిన వెంకటేశ, ఆప్తుడవైన భువికి శ్రీనివాస, దీన జనుల మొరలన్నీ రంగారంగ ఆడవా, పాండురంగ పాడవా, రంగారంగ ఆడవా, పాండురంగ ఆడవా, రంగారంగ ఆడవా, పాండురంగ పాడవా, రంగారంగ ఆడవా, పాండురంగ పాడవా. తిరుమల కోవెలలో వెంకన్న